హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇండియన్ రూపీస్ 111. ఫ్రెండ్స్ మనకైతే లోడ్ వచ్చింది. లోడ్ వచ్చేటప్పటికి వెజిటబుల్స్ లోడ్ అనమాట. ఆ లోడు మనకి కోలార్ నుంచి 2 పాయింట్లు అనమాట. కోలార్ నుంచి కావలి, 2వ పాయింట్ వచ్చేటప్పటికి విజయవాడ అనమాట. ఈ 2 పాయింట్లకి మనకి కూరగాయల లోడ్ అయితే వచ్చింది. మనం ఆల్రెడీ లోడింగ్ పాయింట్లో పెట్టి లోడింగ్ చేపిస్తున్నాం అనమాట. చూస్తున్నారుగా బస్తాలన్నీ లోడ్ చేస్తున్నారు. లోడ్ చేసుకోగానే బయలుదేరి వెళ్ళాలి. పట్టు అయితే మొత్తంగా వేసేసాం ఫ్రెండ్స్. మోకైతే కట్టేసుకుంటున్నాము టైట్గా, ఎందుకంటే హైట్ వచ్చినాయి బస్తాలు అయితే, అందువల్ల టైట్గా జాగ్రత్తగా ముఠవాళ్ళ చేత కూడా కట్టిస్తున్నాం అనమాట. పైన నేనున్నాను, మోకేస్తా ఉన్నాను, కింద ముఠవాళ్ళు కడుతున్నారు అనమాట. వాళ్ళైతే నీట్గా కడతారు కనుక వాళ్ళ చేత కట్టిస్తున్నాం. హైట్ వచ్చినాయి బస్తాలు అయితే, అందువల్ల వాళ్ళ చేత కట్టిస్తున్నాం అనమాట. చూస్తున్నారుగా నీట్గానే కడుతున్నాడు అన్న అయితే. ఫ్రెండ్స్ లోడ్ అయితే అయిపోయింది వెజిటేబుల్స్ కోలార్లో. పట్టదంతా నీట్గా కట్టేసుకున్నాం అనమాట. టన్నేజ్ కొంచెం 4 పైన పడినట్టు అనిపిస్తుందిగా కొని. లోడ్ అయిపోయింది. ఇక మొత్తం బిల్లు అవి తీసేసుకొని, బిల్లు అంటే లెటర్ లాంటిది రాసిస్తారు, వెజిటబుల్స్ ఏమేమి వేసారని, పోతే కిరాయి ఎంత అని కూడా రాసిస్తారు ఈ లెటర్ మీద. ఈ బిల్లులు ఏమి ఉండవు వీటికైతే. ఇక బయలుదేరి ఇక వెళ్తామే అనమాట. బయలుదేరే టయానికి అయితే ట్రాఫిక్ జామ్ అయింది. బళ్ళు మొత్తం తీసుకొచ్చి ఒకేసారి పెట్టారు, వెళ్ళడానికి లేకుండా. లోడ్ అయితే అయిపోయింది. ఇక చెప్పానుగా ఆ లెటర్ ఒకటి ఇవ్వాలి, అది రాస్తున్నారు. అది ఇవ్వగానే ఇక బయలుదేరుతాం. టైం వచ్చేటప్పటికి ఇప్పుడు 4:10 అయింది. మరి 2 పాయింట్లు అనమాట, అన్లోడింగ్ పాయింట్లు. కావలి ఒకటి, విజయవాడ ఒకటి. మరి టైమింగ్ అనేది ఇప్పుడు చెబుతారు. మరి దాన్ని బట్టి మనం లోడింగ్ అయితే తీసుకెళ్ళాలి. బయలుదేరాం ఇక్కడ నుంచి. తిరుపతి అయితే 182 కిలోమీటర్స్ ఉంది. స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. ఇక ఫస్ట్ పాయింట్ అయితే చెప్పాం కదా కావాలి, సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి విజయవాడ. ఇప్పుడు అయితే టైం వచ్చేటప్పటికి 4:30 అవుతుంది ఈవినింగ్. అయితే లోడ్ అయింది, కొంచెం లేట్గానే చేశారు లోడ్ అయితే. ఈ పాటికి లాంగ్ వెళ్ళే బళ్ళు అన్నీ లోడ్ చేసి పంపించేయాలి. మరి లోడ్ చేస్తున్నారు ఉండే కొద్దికి. ఇక్కడైతే మార్కెట్లో ఎక్కేసే హైవే ఎక్కేసి బయలుదేరుతున్నాం. మాతో పాటు ఒకటి కాట్పాడి బండి పెట్టామండి, ఎంట్రా V30. అది మాతోనే ఉంది 2 రోజుల నుంచి. 2 రోజులు అంటే నిన్న అన్లోడ్ అయిపోయింది, నిన్న మార్నింగ్. నిన్న మాతోనే ఉంది. మాకు లోడ్ ఉందని చెప్పి అది క్యాన్సిల్ అయింది వచ్చే దారిలో. ఇక ఆపుకొని అక్కడే దారిలోనే ఆగిపోయాం. ఇంకా ఈరోజు కూడా ఆ వెహికల్ కూడా లోడ్ మాట్లాడేసాం. సేమ్ ఇదే మార్కెట్ నుంచి. అదేమన్నా మార్కాపురం వెళ్ళింది, మేమేమన్నా ఇటు డైరెక్ట్ కావలి రూటు తిరుపతి మీదకి వెళ్తున్నాం. ఆ బండి ఫస్ట్ వెళ్ళిపోయింది లోడ్ అయిపోయి. అది అంతా 2 టన్నులు లోడ్ ఉందంటే లోడ్ చేయించుకొని పంపించేసాం అనమాట. లోడ్ చేసి మేమైతే మెల్లగా బయలుదేరాం. ఇప్పుడు స్టార్టింగ్ అయితే కళ్యాణ్ డ్రైవింగ్లో ఉన్నాడు. వాతావరణం ఇందాక పలమనేరు దగ్గర నుంచి అటువైపు అయితే తిరుపతి సైడ్ వర్షం పడింది, బాగానే పడినట్టే. ఇప్పుడైతే ఇక్కడ లేదు. ముందుకెళ్ళే కొద్దిగా వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది, చూస్తున్నారుగా. అటు వర్షం తగ్గిందో లేదా అనేది తెలీదు. పట్టు అయితే కట్టేసుకున్నాం తడవకుండా, ఎందుకంటే పైన బాక్సులు ఉన్నాయి అట్టపెట్లు, అవి తడిస్తే మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి వాటి వరకు పట్టు అయితే కట్టేసుకున్నాం. పై వరకు కింద కొంచెం కూరగాయలు అవి కనిపిస్తూ ఉన్నాయి, ఇబ్బంది లేదు అవి తడిచినా పచ్చిసరికే కనుక. ఇక్కడ నుంచి అయితే మాకు విజయవాడ అయితే డైరెక్ట్ 600 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మరి అక్కడికి వెళ్ళేటప్పటికి ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు. మరి లోడ్ అయితే అడిగాము వాళ్ళని, అయితే లోడ్ చేయించిన ఆయన్ని. అన్న పచ్చరికి కదా, మరి ఏంటి టయానికి పెట్టాలి కదా, టైం చెప్పన్నా అన్నాం. నువ్వు వెళ్ళిపో, మార్నింగ్ కల్లా ఎర్లీ మార్నింగ్ కల్లా వెళ్ళిపో అన్నాడు. సరే అన్నా.
లేట్ అయినా అతనికి ఫోన్ చేసి చెబుతాం కనుక ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ దగ్గరే, అన్లోడింగ్ దగ్గరే లేట్ చేసుకోకుండా తొందరగా దించి ఇచ్చేసుకోవాలి ముందుగా ఫోన్ చేసి. ఎక్కలేను అంతేనంటావా? అంతే అంతే, నువ్వేం చెప్తే అంతే అన్న. అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా నువ్వు మరీ ఎత్తే మాక హైలైట్ చేయొద్దా? కేజీ అంత చెప్పాడు 100 అని. అయ్యి పైన ఇది యాపిల్స్ కన్నా ఇప్పుడు యాపిల్సే తక్కువ ఉన్నాయి రేటు, జామకాయలు కన్నా. జామకాయలు హైలైట్ చేసి పండుగారు రేటు. ఫస్ట్ టికెట్ రిటర్న్ కోలార్, ఫస్ట్ టోల్ గేట్ ఇది కోలార్ నుంచి వెళ్ళేటప్పుడు. వాతావరణం అయితే చాలా చల్లగా అయిపోయింది. మార్నింగ్ బాగానే ఉంది, మార్నింగ్ 10 తర్వాత లైట్ వాతావరణం మారింది, వర్షం పడతా ఉంది. మేము చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు లోడింగ్కి పలమనేరు దాకా అయితే వర్షం పడతా ఉంది. ఇప్పుడైతే ఇంకా ఏమీ లేదు, మేము పలమనేరు దగ్గరలో ఉన్నాము. వర్షం అయితే ఏం లేదు ఇప్పుడు. ఘాట్లో ఉన్నాం, వాతావరణం చూడండి ఎట్లా ఉందో, మామూలుగా లేదనమాట. ఘాట్ అయితే దిగుతున్నాము. వాతావరణం ఎదురు చూడండి ఫ్రెండ్స్, మంచు అయితే ఎట్లా ఉందో. లారీ అట్లా ఉంది. అసలు మంచు బాగా పట్టేసింది, చూస్తున్నారు కదా ఎదురైతే. ఆ కొండ కూడా కనిపించలేదు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే తిరుపతి రీచ్ అయ్యాము. మధ్యాహ్నం భోజనం చేయలేదు కనుక అదే టైంలో మాకు కాల్ వచ్చింది, లంచ్ టైంలో. దానివల్ల ఆ టైంలో భోజనం చేయలేదు. ఇక డైరెక్ట్ కోలార్ వెళ్ళిపోయాం అనమాట. మాకు అక్కడి నుంచి మేము ఉన్న ప్లేస్ నుంచి 110 వచ్చింది ఫ్రెండ్స్ అక్కడి నుంచి. అందుకని ఆ టైంలో మాకు కుదరలేదు. ఇక వెళ్ళిపోయి లోడింగ్ చేసుకొని బయలుదేరి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి తిరుపతి రూట్లోకి వచ్చాం ఫ్రెండ్స్. తిరుపతి రూట్లోకి వచ్చేటప్పటికి అప్పటికే 6:30 అయింది లోడ్ చేసుకొని వచ్చేటప్పటికి. అప్పటికే బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసి తిరుపతి దగ్గరలో టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ దగ్గర భోజనం చేసేసాం అనమాట. ఇక ఒకేసారి భోజనం చేసి బయలుదేరాము. తిరుపతి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే. తిరుపతి ఇక్కడ నుంచి నాయుడుపేట అయితే 70 కిలోమీటర్స్ దాకా ఉంది. రూట్ అయితే మొత్తం వర్క్ అయిపోయింది కనుక రూట్ అయితే బాగానే ఉంది. ఇంకా జర్నీ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా అయితే కళ్యాణ్ జర్నీ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి నేనైతే డ్రైవ్ చేస్తున్నాను, కళ్యాణ్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఎంత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ కావాలైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడికైతే ఫస్ట్ పాయింట్ మనకి ఇది అన్లోడింగ్ పాయింట్. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళతో మాట్లాడాము. ఇట్లా మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి, వేరే పాయింట్ కూడా ఒకటి ఉంది, లాంగ్ వెళ్ళాలి, తొందరగా దించుకోమని చెప్పాము. వాళ్ళైతే ముందు వచ్చిన బళ్ళు 2 ఉన్నాయి, అవి దించిన తర్వాత దించుతాము అని అంటున్నారు. అప్పటికన్నామన్నా ఇవి ఫుల్ బళ్ళు కదా, ఇక్కడ దిగిపోతాయి, మా టచింగ్ లాంగ్ వెళ్ళాలి, తొందరగా దించేయాలి. మళ్ళీ 250 కిలోమీటర్లు దాకా ఉంది ఇక్కడ నుంచి డిస్టెన్స్. అందువల్ల దించమని అడిగితే వాళ్ళైతే దించట్లేదు. అందువల్ల మాకు లోడ్ చేసిన పార్టీకి అయితే ఫోన్ చేసి చెప్పామన్నమాట. ఇట్లా బళ్ళు అయితే వేరే దించుతున్నారు, ఇవి దించట్లేదు, ఇదైతే లాంగ్ వెళ్ళాలి కదా అని చెప్తే వాళ్ళు మేము మాట్లాడతామని చెప్పారు. మరి దించుతారులే తొందరగా అని చెప్పారు, కానీ ఇంత మటుకి రాలేదు. ఇప్పుడు ఇక్కడికైతే వచ్చి 20 నిమిషాలు అవుతుంది.
ఇక్కడైతే అన్లోడ్ అయితే చేసుకోలేదు, మరి ఎంత చెప్పట్టిద్దో చూద్దాం. మాకైతే ఇబ్బంది లేకుండా అయితే పార్టీ చెప్పేసాం ఇట్లా జరుగుతుందని. ఆయన ఇట్లా అని అన్నాడు కనుక మాకైతే ఇబ్బంది లేదు, దించుకున్న తర్వాతే బయలుదేరుతాం లేట్ అయినా. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కొత్త హైవే మనకి చిలుకలూరుపేట అవుట్స్కట్స్ నుంచి బయట నుంచి వేసారనమాట. ఇది సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుంది అని ఎప్పుడో వేయాల్సిన రోడ్డు ఇప్పటికి అయింది. చూసారుగా చాలా బాగుందన్నమాట రూట్ అనేది. టైంలో వెళ్తే చాలా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి చాలా ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది, అలాంటిది ఏం లేదు. చూసారు మంచు అనేది ఎట్లా ఉందో, మీకు మొబైల్లో ఎట్లా కనిపిస్తున్నా కానీ మాకైతే బయట విపరీతంగా ఉంది మంచు అయితే ఎదురు. బాగా మంచు అయితే పెట్టేసేస్తుంది. ఎర్లీ మార్నింగ్ అవుతుంది కదా, టైం వచ్చేప్పటికి 5-10 అవుతుంది. బాగా ఎప్పుడైతే అయితే మంచు వచ్చేసింది అనమాట. అయితే బయటికి కనిపిస్తుంది, బయటికి అయితే బాగా ఇంకా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఇద్దరు ఎట్లా వస్తుంది మంచు అయితే వెహికల్ వెళ్ళే కొద్దికి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఫుల్గా మంచే అనమాట, అసలు మామూలుగా లేదు. ఎటు చూసినా మంచే, అసలు రోడ్లు కూడా కనిపించలేదు సరిగా. అందుకని కొద్దిసేపు ఆపుదామని పక్కన ఆపాను. చూసారుగా ఎట్లా కనిపిస్తుందో మంచు, మాత్రం ఇది లేదనమాట. అది పరిస్థితి, విపరీతంగా ఉంది మంచు. ఇక లైట్ ఎదురు చూడండి ఎట్లాగ వెళ్తుందో మంచు అనేది, ఇది కనిపిస్తుందా? విపరీతంగా వెళ్తుంది మంచు, బాగా పడుతుంది అనమాట. ఈ రకంగా ఉంది మంచు అయితే. ఆ రోడ్డు చూసారా ఫ్రెండ్స్, రోడ్డు అయితే అసలు ఏం కనిపించలేదు. ఇంకా ఆగున్నాం కనుక కొంచెం ఇట్లా ఉంది, రన్నింగ్లో అయితే అసలు ఏం కనిపించలేదు అనమాట. అసలు చూడండి చుట్టుపక్కల మొత్తం మంచే.